వచ్చి పోయే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం కూరగాయల మార్కెట్లో తాత్కాలికంగా కొందరు, శాశ్వతంగా కొందరు అక్రమ షెడ్ల నిర్మాణం చేసి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయంగా కలిగిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏకంగా మెయిన్ గేట్ పక్కనే శాశ్వతంగా ఒక పెద్ద షెడ్డు నిర్మించాడు. దాని గురించి ప్రశ్నించిన తోటి వ్యాపారస్తులపై బెదిరింపులకు దిగటం ఆయనకి నిత్యకృత్యంగా మారింది. అక్రమ నిర్మాణాలు కళ్ళ ఎదురుగా కనపడుతున్నా చర్యలు తీసుకోవడానికి అధికారులు సదర నాయకుని పలుకుబడి చూసి వెనకడుగు వేస్తున్నారు. గత 3 రోజుల నుండి అక్రమ నిర్మాణాలపై అధికారుల వివరణ కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందుబాటులో రావడానికి భయపడుతున్నారంటే ఆ నాయకుని యొక్క రాజకీయ పలుకుబడి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూరగాయల మార్కెట్ ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. కులమత రాజకీయాలకు అతీతంగా వ్యాపారస్తులు సామరస్యంగా వ్యాపారం చేసుకునేవారు. కానీ ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు మార్కెట్ వ్యవహారాల్లో రాజకీయాలను చొప్పించి తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుండటం వ్యాపార వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. గతంలో మీరు నడిపించారు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము నడిపించుకుంటాం అంటూ అహంకారపూరితంగా సదరు నాయకులు వ్యవహరించడం వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నిజాయితీకి మారుపేరైన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలతో ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో తెచ్చుకున్న మంచి పేరు మసకబారే ప్రమాదం ఉందని మార్కెట్ వ్యాపారస్తులు భావిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి తుమ్మల గారు ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని, మార్కెట్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.